పోలీస్ స్టేషన్లో నటుడు రాజ్ తరుణ్పై చీటింగ్ కేసు నమోదైంది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగి పోలీసులకు లిఖితపూర్వకంగా తన ప్రేయసి ఫిర్యాదు చేస్తుంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, అమ్మాయిల పిచ్చి ఉన్న తరుణ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రేయసి లావణ్య పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నటుడు రాజ్ తరుణ్పై చీటింగ్ కేసు నమోదైంది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని నార్సింగి పోలీసులకు లిఖితపూర్వకంగా తన ప్రేయసి ఫిర్యాదు చేస్తుంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, అమ్మాయిల పిచ్చి ఉన్న తరుణ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రేయసి లావణ్య పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు లావణ్య ఎవరు, ఈ ఫిర్యాదులో ఏం పేర్కొంది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. రాజ్ తరుణ్ పై లావణ్య అనే ఒక అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసుకున్నారు. లావణ్య గతంలో కూడా ఓ డ్రగ్స్ కేసులో కూడా జనవరి మాసంలో కూడా ఆమె అరెస్ట్ కావడం జరిగింది. 45 రోజులు శిక్ష అనంతరం ఆమె బయటికి రావడం జరిగింది. అది కావాలనే పై విరిగించారని, నాకు డ్రగ్స్ సైడ్ సంబంధం అని చెప్పి గతంలో అన్నది. అదే అమ్మాయి ఈ రోజు రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఆమె కేసు చేయండి. అయితే తను చెప్తున్న విషయాలు చూస్తుంటే ఒకసారి అవాక్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రాజ్ తరుణ్ అనే హీరో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు. అటువంటి హీరో, ఫామ్ లో ఉన్నటువంటి హీరో లావణ్య వచ్చి తను 10 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాను, అంతేకాకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులకు తెలుసు, 10 years నుంచి ఉంటున్నాము, అది కూడా వాళ్ళ తమ్ముడికి కూడా తెలుసు, తమ్ముడు తన అనేక సందర్భాల్లో కూడా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇటు రాజ్ తరుణ్ పై వాళ్ళ తమ్ముడిపై కూడా కేసు పెట్టింది జరిగింది. అయితే ఎందుకు ఇప్పటి వరకు గత 3 నెలల నుంచి తన దూరంగా ఉంటున్నాని, అయితే ఆ 3 నెలల నుంచి కూడా తన నెంబర్ బ్లాక్ చేస్తున్నట్టు కూడా చెప్పింది. తనతో రిలేషన్షిప్ లో ఉన్నాడు, తన పెళ్లి తనతో ఎప్పుడు ఉంటానని చెప్పేసి అన్న వ్యక్తి సీక్రెట్ గా పెళ్లి చేసుకొని నన్ను అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా తను లోపరుచుకున్నాడని చెప్పేసి ఆమె ఫిర్యాదులు చెప్పింది. అయితే పోలీసులు కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు ఏంటి, ఒక హీరోపై ఇటువంటి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఎంతవరకు నిజం అనేది పోలీసులు కూడా తేల్చాల్సినట్టు అవసరం ఉంది. అయితే తను చెప్తున్నటువంటి విషయం కూడా అనేక ఇటువంటి ప్రశ్నలు బయటకు వస్తున్న నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి ఫోటోస్, తన దగ్గర ఉన్న ఆడియో టేప్స్, తన కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా పోలీసులకు సమర్పించింది. అంటే ఒక రకంగా వీళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడానికి కొంచెం కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్న సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ మనకు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ లో కూడా చాలా క్లోజ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రాజ్ తరుణ్తో దాదాపుగా 10 సంవత్సరాలుగా ఉన్నాడు. ఎందుకంటే అతను మొదట్లో ఎప్పుడైతే హీరోగా ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా ఆయన ఫొటోస్ అతనితో ఉన్నట్టు, అతనితో చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఆ ఫొటోస్ కూడా చూసాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఆడియోకి సంబంధించినటువంటి అనేక రికార్డింగ్స్ కూడా ఆమె సమర్పించడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే రాజ్ తరుణ్ అమ్మాయిని లోపరుచుకున్నాడు అనేది మాత్రం ఒక కథ కొట్టేసినట్టు కనబడుతుంది ప్రాథమికంగా. అయితే పోలీసులు ఈ విషయంలో నిజాలంటే కూడా దర్యాప్తులో తెలియాల్సినటువంటి విషయం ఉంది. అయితే ఇటువంటి హీరో ఈమె కాకుండా మిగతా వాళ్ళు బాధితులు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది, అమ్మాయిని ఇలా ఎరగ చేస్తాడు, అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు, సినిమాల అవకాశాల కోసం కూడా వచ్చిన వ్యక్తులను కూడా ఏదో రకంగా తను లోపరుచుకుంటాడు అని చెప్పేసి అమ్మాయి చెప్తున్నటువంటి ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నటువంటిది. స్టేషన్ లో కూడా చాలా అనేక మంది సందర్భంలో కూడా పోలీసులకు ఇదే విషయం చెప్పినట్టు కూడా పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. దానిపై వారు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిచయం. అయితే ఉన్నట్టుండి తను ఎప్పుడైతే వీరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిందనే విషయాన్ని ప్రశ్నగా తీసుకుంటే, తిరగబడ స్వామి అనే సినిమాలో ఒక ప్రముఖ నటితోటి తను ఎఫ్ఐఆర్ ఉందని, దానివల్ల వారి మధ్య గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి కూడా తను దూరం పెడుతున్నాడని చెప్పేసి అంటున్నారు. తిరగబడ స్వామిని కేఎస్ రవికుమార్ చౌదరి ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు.
అలాగే మార్కాపురం శివ అనే నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతానికి ఇటీవలనే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, త్వరలో రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది. అయితే ఆ నటి ఎవరు ఏంటి అనే విషయాల్లో కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోన్ కాల్స్ ఆధారంగా తన కాల్ రికార్డింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నిజాలు తెలిస్తే ఖచ్చితంగా రాజ్ తరుణ్ ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు. అరెస్ట్ చేసి పూర్తి వివరాలు కూడా తెలిసి అమ్మాయికి న్యాయం జరిగేటువంటి ప్రక్రియని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి. అయితే అశోక్, లావణ్య ఇవే కాదు మరిన్ని కూడా ఉన్నాయని చెప్తుంది లక్ష్మి. అయితే అశోక్, గతంలో మీరు ఏదైతే చెప్పారు, ఇప్పుడు శిక్ష అనుభవించింది లావణ్య అనే ఆవిడ డ్రగ్స్ విషయంలో అని కూడా చెప్పారు. అయితే రాజ్ తరుణ్ మీద కూడా కొన్ని అభియోగాలు వచ్చినట్టుగా మనకి వినికిడి ఉంది. ఇదే డ్రగ్స్ విషయానికి సంబంధించి వీరిరువురు ఏమైనా కలిసి అప్పుడులో దొరకడం జరిగిందా, లేదంటే రాజ్ తరుణ్ మీద ఎటువంటివి ప్రూవ్ కాలేదా? అంటే వాస్తవంగా రాజ్ తరుణ్ మీద ఎటువంటి ప్రూవ్ కాలేదు. అయితే అభియోగాలు మాత్రం అమ్మాయి చేస్తున్న కోణంలో మాత్రం పోలీసులు మాత్రం చాలా కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను మోసం చేసిన విషయంలోనూ, అలాగే తన రిలేషన్షిప్ లో ఉంటున్న విషయంలోనూ, డ్రగ్స్ విషయంలో ఏమో గతంలో అరెస్ట్ అయిన విషయం ఉంది కదా. ఈ విషయంలో వీరిద్దరు కలిసి గతంలో రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడా లేదా కోణంలోనూ, రాజ్ తరుణ్ తోటి ఉంటే రాజ్ తరుణ్ కి ఇంకా వీరికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఇండస్ట్రీలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో పోలీసులు మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే ఇటీవలనే డ్రగ్స్ పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. పోలీస్ వ్యవస్థ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ డ్రగ్స్ ని ఫ్రీ డ్రగ్ కంట్రీగా స్టేట్ గా చేయాలనేది కూడా వాళ్ళ ఉద్దేశంగా ఉంది. దీంట్లో ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా సరే వారిని శిక్షిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రగ్స్ అలాగే ఈ రిలేషన్షిప్ లో రాజ్ తరుణ్ వల్ల ఇంకెంతమంది ఇబ్బంది పడ్డారు, ఈ డ్రగ్స్ రాజ్ తరుణ్ కూడా తీసుకున్నాడా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుంది. అయితే పోలీసులు ప్రాథమికంగా మాత్రం మీకు దర్యాప్తు చేస్తున్నాం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం రాజ్ తరుణ్ ని త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నాకు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ఇలాంటి క్రమశిక్షణ కన్నా లోపిస్తే ఇలాంటి ఘటన ఎదురైన ఈ నేపథ్యంలో అయితే అతను చేశాడా చేయలే అనేది తర్వాత సంగతి. రాజ్ తరుణ్కి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా ఆఫర్స్ విషయంలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఇండస్ట్రీ కూడా చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయిలకు ఇట్లా జరిగితే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ గతంలో కూడా చూసాం, మన కర్ణాటకలో కూడా ఒక ప్రముఖ హీరో కూడా ప్రేయస్ కోసం ఎటువంటి అగత్యానికి చేరుకుంటాడు. రాజ్ తరుణ్ కూడా నిజమని తేలితే అతని కెరీర్ మాత్రం అతనే సొంతంగా స్పాయిల్ చేసుకున్నట్టే. ఎందుకంటే ఇటువంటి లోపాలు ఉన్నటువంటిది ఇండస్ట్రీ నిర్మాతలు దూరం పెడతారు. నిర్మాతలకు ఎందుకంటే ఇటువంటి బ్యాడ్ నేమ్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళ సినిమాలు కూడా చూసే వ్యక్తులు కాదు. అంటే ప్రజల్లో ఆదరణ ఉంటేనే వాళ్ళకు హీరోలుగా చలామణి అవుతారు. వాటి క్యారెక్టర్లు ఇచ్చినప్పుడు చాలా మంది ఆ సినిమాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి లేకపోలేదు. తద్వారా వాళ్ళకి అవకాశాలు కూడా కోల్పోయేది. ఇటువంటి విషయాలు చేసినప్పుడు గతంలో చేసిన కొంతమంది కూడా అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఉన్నారు. చాలా మంది ఈరోజు స్టార్ గా నిలబడ్డారంటే వాళ్ళ కృషి, వాళ్ళు ఉన్నటువంటి క్రమశిక్షణ, మహిళల పట్ల వారికి ఉన్నటువంటి ఫ్యాషన్, ఇవన్నీ కూడా వారు దగ్గరగా అట్లా ఎదిగిన వాళ్ళే ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి అమ్మాయిలు నిజంగా లోపరుచుకుని డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి సినిమాలకు చేస్తే మాత్రం ఇండస్ట్రీ మాకు దూరం పెడుతుంది. మా అసోసియేషన్ కూడా గతంలో కూడా ఖచ్చితంగా తీసుకుంటా ఉన్నది. ఎందుకంటే హేమ విషయంలో ఒక రేవ్ పార్టీలో హేమ దొరికితేనే మా అసోసియేషన్ ఆమెని బర్తరఫ్ చేసింది, అక్కడి నుంచి తీసివేసడం జరిగింది. ఖచ్చితంగా ఇతను కూడా మా అసోసియేషన్ లో ఉన్నాడు. ఖచ్చితంగా మా అసోసియేషన్ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది, నిర్మాతల మండలి కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే దిల్ రాజు కూడా నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిండు. ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కూడా మేము కేర్ తీసుకుంటాం, సినిమాలకు ముందు ప్రైజ్ చేస్తాం, మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు. అంటే ఇండస్ట్రీ పెద్దలు అలాగే మా అసోసియేషన్ కూడా ఇటువంటి వాటిలో సీరియస్ గా ఉంది. కాబట్టి రాజ్ తరుణ్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ అమ్మాయిని లోపరుచుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ తెలిస్తే రాజ్ కిరణ్ కి తన స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి రావచ్చు. నాకు అయితే అశోక్, గతంలో మనం ఒక సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే చూసాము. రాజ్ తరుణ్ తనకి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని, తాను పెళ్లి చేసుకోను అని కూడా కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూల్లో అతను చెప్పడం జరిగింది. అంటే నిజంగా రాజ్ తరుణ్కి ఏమన్నా పెళ్లి చేసుకోకుండా ఇలాంటివి ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? అదే అతను గతంలో ఇంటర్వ్యూలో చెప్పినప్పటికి కూడా ఇటువంటి కారణాలు చూస్తే మనమే అవాక్ అయినటువంటి పరిస్థితి, ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. అంటే అందరూ కూడా ఒక కూల్ హీరో అని అనుకున్నాం. మనం ఉయ్యాల జంపాలతోటి హీరోగా పరిచయం అయినటువంటి పరిస్థితి చూసాం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి హీరోగా హీరో స్టార్ గా ఎదుగుతున్నటువంటి చూసాం. చాలా సినిమాల్లో పెద్ద సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ చూస్తూ మంచి ఎదుగుతున్నటువంటి, అంటే అతను కూడా లైఫ్ ఉంది కూడా. చాలా చిన్న ఏజ్ లో ఆయన హీరో అయ్యాడు.
కొంత స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఇటువంటి తరుణంలో ఇటువంటి అన్ని చేస్తే ఖచ్చితంగా తను స్టాప్ చేసుకోవడం కావచ్చు, ఆయన అవకాశాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అతనితో డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఈ రోజు లావణ్య బయటకు చెప్పడం జరిగింది. డ్రగ్స్ కూడా తను కూడా లోపరుచుకున్నవాడు, డ్రగ్స్ కూడా వాడేవాడు అనేది ఒక ప్రాథమికంగా కొన్ని సందర్భాల్లో చెప్పింది. సో ఇటువంటి తరుణంలో నిజమని తేలితే ఖచ్చితంగా అందరూ దూరం పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజధానితో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్లకు లావాదేవీల విషయంలో కావచ్చు ఆ మొత్తం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా దానికి ఒక మిగతా వాళ్ళకు ఇబ్బంది కలిగే పరిస్థితి. అందుకే ఇండస్ట్రీ కూడా ఇటువంటి విషయాలకు దూరంగా ఉంటుంది, వివాదాలకు దూరంగా ఉంటుంది. ఆ వివాదాలకు దగ్గరగా ఉండే పరిస్థితి వాళ్ళు ఎవరు కూడా కొరివితో తలదోవుకోరు కాబట్టి అనే సామెతగా రాజ్ తరుణ్ పెట్టుకుని సినిమాలు చేసి రిస్క్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు నాకు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.